హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి. ఎలా ఉన్నారు? వర్షాకాలం స్టార్ట్ అయింది కదా! వర్షం పడుతున్నప్పుడు చక్కగా వేడివేడిగా పకోడీ వేసి తింటే బావుంటుంది కదా! ఆ పకోడీ అన్నది హెల్తీ పకోడీ అయితే ఇంకా బావుంటుంది కదా! హెల్తీ పకోడీ నేనైతే ఈరోజు చేస్తున్నా. అది ఎలా ఏంటన్నది ప్రాసెస్ చూపిస్తాను. మామూలుగా అందరూ ఉల్లి పకోడీ చేస్తారు. నేను కొంచెం డిఫరెంట్‌గా ఈ పకోడీ అనేది చేస్తున్నాను. ఈ పకోడీ అన్నది చాలా హెల్తీ కూడా అండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా నేను కాస్త మునగాకు, కాస్త కరివేపాకు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, 4 పచ్చిమిర్చి కట్ చేసి అన్నీ నీట్‌గా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. మనం ఈ ఈ మునగాకు అన్నది ముందే నీట్‌గా కడిగి తురుము పక్కన పెట్టానండి. ఇప్పుడు ఇందులోకి మనము శనగపిండి అయితే తీసుకోవట్లే. వేయించిన శనగపప్పు ఒక కప్పు బౌల్ తీసుకున్నాను. ఇదే కప్పు బౌల్‌కి వరిపిండి కూడా సేమ్ ఇదే కప్పు తీసుకోవాలండి. ఎక్కువ తక్కువ లేకుండా. అలాగే వాము కూడా ఇసుక లేకుండా మనం జల్లించి పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనము ఈ వేయించిన శనగపప్పుని మిక్సీ పట్టేసుకుందాం. ఈ మిక్సీ పట్టేసిన తర్వాత మనం తీసి పెట్టుకున్నాం కదా వరిపిండి, అది కూడా ఇందులో యాడ్ చేసి ఒక తిప్పేసుకుందాం. కలిపేటప్పుడు మనకు శ్రమ అనిపించదు. ఈ 2 కలిపి నేను మిక్సీ పట్టేసి దీన్ని చక్కగా పక్కన పెట్టేస్తున్నాను. పక్కన పెట్టాక మనము ఏమేమైతే తీసుకున్నామో అవన్నీ ఇందులో ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాం. ఇలా మునగాకు తినడం వల్ల ఏంటంటే మనకి ఆరోగ్యపరంగా సమస్యలున్నా కూడా ఇవన్నీ సెట్ అవుతాయండి. అంతేకాకుండా పిల్లలు కొంచెం మునగాకంటే తినకుండా ఇబ్బంది పెడుతుంటారు కదా! అలాంటి వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. రక్తహీనత ఇంకా ఇతర ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చక్కగా మెరుగుపడతాయి. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న కరివేపాకు, మునగాకు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, వాము, కారం, సాల్టు, జీలకర్ర అన్నీ వేసి చక్కగా కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకోవాలండి. కారము, పసుపు అన్నది మీ ఇష్టం అండి. ఆప్షన్ అది మీరు వేసుకుంటే వేసుకోవచ్చు. లేదంటే నేనైతే వేస్తున్నాను. ఇలా వేసి ఇది వాటర్ ముందు పొయ్యకుండానే ఈ ఆకులతో ఉండంగానే ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకుంటే ఆ ఆకుల ఫ్లేవర్ అన్నది పిండి పడుతుంది. ఇలా వాటర్ కూడా కొంచెం కొంచెంగా పోసుకుంటే పిండి అన్నది మరీ పలచగాను కాదు, మరి గట్టిగాను కాదండి. చక్కగా నేను చూపించే విధంగా కలపండి. పకోడీ అన్నది చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. అలాగే ఇందులోకి నేను కాస్త గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. అది మీ ఆప్షన్ అండి. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే ఒక అర టీ స్పూన్ గరం మసాలా వేసి దీన్ని కూడా చక్కగా మిక్స్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ అయితే వేస్తున్నాను, కానీ ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకుని కట్ చేసి పక్కన పెట్టానండి. ఇప్పుడైతే వేయట్లేదు. ఇది బాగా కలిపేసి దీన్ని మినిమం ఒక అరగంట అన్న చక్కగా మనం అలా కలిపేసిన తర్వాత పక్కన పెట్టుకుంటే మనకి పకోడీ అన్నది చాలా బాగా వస్తుంది. చూసారా, పిండి ఈ పాళ్ళలో ఉంటే సరిపోతుందండి. మరీ పలచగాను కాకుండా మరీ గట్టిగాను కాకుండా ఈ ఈ పద్ధతిలో కలుపుకుంటే పకోడీ అన్నది బాగొస్తుంది. నేను కలిపేసి దీన్ని ఒక అరగంట మాత్రం పక్కన పెట్టేసి ఉంచాను. ఉంచిన తర్వాత ఇప్పుడైతే మనము ఆయిలు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్ వేడెక్కేలోపు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇప్పుడు ఇందులో మిక్స్ చేసుకుందాం. ఆయిల్ వేడెక్కేలోపు మనం ఈ పని అయితే చేసేసుకుందాం. ఒక మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా ఇందాక, అవి ఇందులో ఇప్పుడు వేస్తున్నానండి. ఇవి ముందే వేయడం వల్ల ఏంటంటే కొంచెం నీరులాగా పట్టేసి అరగంట సేపు ఉంచుతాం కదా, ఈ అరగంటలో కొంచెం నీరులాగా పైకి వచ్చేసింది. అందుకని నేను అప్పటికప్పుడు వేస్తున్నాను. ఇవి చక్కగా కలిపేసుకుని కొంచెం కొంచెంగా మరీ మందంగా కాకుండా అలానే పలచగాను కాకుండా మనకు నచ్చిన షేపులో ఇలా పకోడీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేకాకుండా ఈ మునగాకు పకోడీ తినడం వల్ల మనకి రక్తహీనత ఉన్న అవి సమస్యలు అనేది క్లియర్ అయిపోతుంటాయి. ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి మనకి అన్ని విధాలుగా జుట్టు ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదున్నా కూడా బాగా ఉపయోగపడుతుంది. అందులోనూ ఇలా చేసి పెడితే పిల్లలకు కూడా తెలీదు. మనము పకోడీ వేస్తాం అనుకుంటారు కానీ మునగాకు, కరివేపాకు వేసామనుకోరు కదా! అలా తెలియకుండా ఉండడం కోసం ఇలా చేసి పెట్టండి. మునగాకు, కరివేపాకుతో పకోడీ ఈజీగా పిల్లలు చక్కగా ఎంతో ఇష్టంగా తింటారు. ఇంకా ఇంకా కావాలంటారు. చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో పకోడీ. ఇంతేనండి, చాలా సింపులు. మీకు నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌లో చాలా సింపుల్‌గా అందరూ చేసుకునే విధంగా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి. అవి కూడా ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేసి నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అలాగే ఇంకా మరిన్ని రెసిపీతో మీ ముందుంటాను. సరేనండి, ఉంటానండి. బాయ్ అండి.